మొత్తం లొంగుతుకుని చల్లగా ఇంటికి జారుకునేవాడే వెంకట్రావు గారు. అలాంటి కృష్ణారి వెంకట్రావు గారి దగ్గర ₹1 తీసుకోకుండా ఎప్పుడైనా వదిలిపెట్టిన పాపాన్ని పోయారమ్మా. తీసుకున్నావా? కొండల్లో అడవుల్లో ఉంటుందమ్మా. పులింటి కొండల్లో అడవుల్లో తుకి పులిగది ఈ ఊళ్ళోనే నాకు బాధ కాదు ఉంటుందమ్మా. కొండాబతులు గోవిందరావు గారిని మహానుభావుడే, ఆజన్బాహుడు, 6 అడుగులు అందగాడు, ఇంత ముద్దు మీసాలతో మీసాలకు సంపంగం రాసుకుని కోటీశ్వరుడైన కుంభములో కాలిడ మహానుభావుడు కోటేశ్వరుడు అడబాల వెంకటేశ్వరరావు గారు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకుని మన కొండ ఇలా వెళ్ళిపోతూ ఉంటే అసలు నాకు ఒంట్లో ఒక అవయం కూడా పనిచేసేది కదమ్మా. చేశారు కానీ ఇది ఎంత అంతర్గత చెప్పకుండా చెప్పమే అమ్మా వయసు ఎంత కలిసినాను వాళ్ళకి వచ్చేసరికి నీ మన కొనుగోలు శ్యామం కదా
కళ్ళలో నిప్పు పోసుకుంటారేమి ఉండదు. అయినా ఈ రోజుల్లో శాపాలు పద్దెనిమిది ఉండదా? నా కాలంలో విట్లంటే ఎలా ఉండేది అనుకున్నావు? ఇప్పుడు ఒకటే కర్మసింహుడు వీళ్ళంతా ఏం చేసేవారు అనుకున్నావు? భగవతికి చక్కగా పెట్టుకుని గుడికని వంక సరాసరిలో పరిగెత్తుకొచ్చేసి గిరగిరి ప్రదర్శనలు చేస్తున్నారు నా కోసం. ఎంతగా నవ్వుతారు మహాబాబు త్రిమూర్తి ముగ్గురు అనుకుని కుర్రలు ఏం చేస్తారు అనుకున్నాం? ఈ కుర్రలు హలో ఈ కుర్రాలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారే? పొద్దుగట్టుగా చెరుగట్టున ఆడదాన్ని బొమ్మ చూస్తే నేను మూసిపోయి మంచిగా ఎక్కిస్తున్నారమ్మ వీళ్ళు. అందుకే ఆ శాపానికి ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది. ఆ చెరుగని ఈ పీనికి ఏమైనాడమ్మా? అక్కు పక్షి, చెక్కుడు పక్షి, దివాళ కుర్ర అప్పుగాడు అప్పగాడమ్మా. వారా బారా కీరా తారా నవర ఏంటి వానికి ఇచ్చేది? ఎక్కడికి వెళ్ళాడే? ఎవరిని అప్పడిగారట. వారి రిపోర్ట్ ఇచ్చిందని వాగ్దానం చేశారట. వెళ్ళాలి. ఈ ముండా కొడుకు బాసన్పూడిలో అప్పించేవాళ్ళు మొత్తం అందరినీ ఆపేశాడు. ఇక సరాసరి వెంబడి మా మహానుభావుడు అడపాల వెంకటేశ్వర గారి దగ్గరికి అయిపోయాడు. బాబు పూర్తిగా పాడైపోయాను, నాకేమైనా డబ్బులు ఉంటే ఏముంటే చిన్న వ్యాపారం పెట్టుకుంటానని. ఆ మహానుభావుడు వీడికి 10,000 ఇచ్చారమ్మా. పెద్ద వ్యాపారం గురించి వీడు సైకిల్ షాప్ పెట్టాడు. సైకిల్ షాప్ దానివల్ల 3 రకాల లాభాలు. గోకాడు అనుకో ప్యాచి రూపాయి, తొక్కేసాడు అనుకో గాలి 2, వేసేసాడు అనుకో ప్యాచి 4 రూపాయి 2, 4 తీసుకుని ఎప్పుడు పంపలోకి వస్తాడే. ముందు ఆ పుస్తకాలు కొడుకుంటారా? వీడి పెట్టిన సైకిల్ షాప్ లో ఉన్న సైకిల్ తలా ఒకటి చంకర పెట్టుకుని చల్లగా వెళ్ళిపోయారు. పాతది పంపు. ఆ పంపట్టు కూర్చుని గాలి పడుతుంది, గాలి ఉంటే కొడుకు. అయినా మనం ఎవరమే ఎందుకన్నా కడుపులు పుట్టవని మాట కానీ ఒక్క లక్షణం కానీ ఒక బుద్ధిగా అన్నాయి నీకు అక్కనమ్మా. అందుకే నా ప్రాణాలు హరిగినంత వరకు వాళ్ళు చెప్తూనే ఉంటాను. అమ్మా నేను మొక్కలు నీళ్ళు వేసి వస్తాను, ఎంత ఆడుకుంటూ పాడుతూ తల్లి.
కోసం మనం చెప్పకుండా లోనికి ఏమంటే అక్కడ పెద్ద వీధి ఉందా, అక్కడ పెద్ద బట్టలు కొట్టుందా, అవునవును ఎవరిది అనుకుంటున్నావి? పెద్ద చెట్టు కదమ్మా. ఆయన కొడుకు ఈ మధ్యనే బయలుదేరాడు సిద్ధి చెట్టు అని. ఓహో సుబ్బారావు గారు అంటారు ఆయన వద్దు పర్లా అమ్మా. అమ్మ నల్లగా ఉంటారు ఆయన నల్లగా ఉంటే మనకి ఎందుకమ్మా? ఆయన పెట్టిండే తెల్ల బ్యాన్ లేదు, ఫ్రీగా ఆడేయచ్చు. ఆయన నల్లగా ఉంటే మనకి ఎందుకమ్మా? ఆయన పెట్టిన తెల్లటి రూపాయలు ఉన్నాయి ఎవరికావాలి మనకు. ఆయన ఈ మధ్య మీ అక్క చెల్లెలు ఎరుపు 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 ఎగబడిపోతున్నారు. ఎలా దగ్గర ఉంది నా బొంద నల్ల చేత తొమ్మిది చెక్కలాగా ఉన్నాడే. ఆ పోలీస్ ఆయన తెలుసు, ఇలా ట్రాయి చూసుకోవాలి. కానీ అమ్మా ఎత్తుకే అమ్మా. ఆ చెట్టు ఏం చేసేది? ఆ చెట్టు మంచి నీ చిత్రం ఏం చేస్తుందని అడిగేది. అమ్మా ఈ సంగతి తర్వాత చెప్తాను. కానీ చూద్దానుగా ఈ మూడు బజార్లో పంపించారు. ఎక్కడ చచ్చింది ఈ పిల్ల? మీ చెల్లి పెద్దలు చిత్ర. నా పెప్పుడు కూతురు కాదు. ఏమైంది? ఏమైందమ్మా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బజారు పంపించొద్దని? ఏమైంది తల్లి? నేను బజారుకి వెళ్తున్నాను, అది అక్కడ ఉన్న కుర్రవాళ్ళందరూ చూసి నన్ను ఒకటి హేళన చేస్తున్నారు. అప్పుడు నువ్వేం చేసావమ్మా? నేను ఊరుకుంటే ఆయన ఏమన్నా ఏమన్నారు? గాజుగా అమ్మ అప్పుడు నువ్వేం చేసావమ్మా? నేను ఊరుకుంటానా? నేను నీకు కదా. నేను గట్టిగా ఒకటి వేసుకున్నానే. నా కళ్ళు చెబుతున్నా వేసుకున్నావా? అలా కాకుండా ఒక పని చేయలేకపోయావా? ఆ మైక్ తీరు ఉన్నాడే, ఆ కుర్రాన్ని దగ్గర పెంచుకొని వాడి కాలు పెట్టి నీ కాలు పెట్టి అమ్మా పచ్చడైపోతుంది. పచ్చడి నాడి పట్ల కాస్త కాడు తెప్పించి అడిగారు పైకి మాకేసి మైక్ డబ్బులు చేతిలో పెడితే అన్నట్టు సరిపోతాడమ్మా. అలాగమ్మా డబ్బులు ఇస్తానంటే గట్టిగా అలా సంతృష్టి చూసుకోవాలి పిచ్చి ముందు. అలాగేనమ్మా అలాగేనమ్మా. అమ్మా సరే నేను బజారు వెళ్తుంటే ఆ చిల్లర పుట్ట నిన్ను అడుగురి అడిగాడా? బట్టలు కొట్టాను నిన్ను అడిగిరి. అది పాత కథే. అమ్మా టీ కొట్టాను నిన్ను అడిగిరి. అది నా పాత కథేనమ్మా. అది మరీ లో క్లాస్ అమ్మా, లో క్లాస్ కథ. అమ్మా బంగారు కొట్టాను కూడా నిన్ను అడిగిరి. అది పెద్ద హై క్లాస్ కథ అమ్మా. అది అమ్మా నేను బజారు వెళ్తుంటే వీళ్ళంతా నిన్ను అడుగుతున్నారు కదా, వీళ్ళంతా నాకేమవుతారు? వీళ్ళంతా నీకు నాన్నవలసి అవుతారు. అమ్మా మరి తోట సతీష్ గారు సీక్రెట్ గా మీ ఎమ్మె ఏం చేస్తుంది? తోట సతీష్ గారు అడిగారని చెప్పగానే చెవులు సీక్రెట్ గా అడిగారు. ఏం చెప్పావమ్మా? మా అమ్మ ఇంటి దగ్గర ఉందండి, మీరు అడిగారని చెప్తానులేండి నాన్నగారు. ఆయన మీద నాకు నీ మీద నాకు
నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు నసులో పిండా పిండా నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు నసులో అమ్మా అని డార్లింగ్ డేట్ వేసుకున్నారే అదొకటి ఏమైందమ్మా అమ్మా వాడు రామకృష్ణ గారు కూడా ఈయనేం అడిగాడు ఆయన డౌట్ వచ్చి ఆయన కూడా నిన్నే అడిగాడు ఏమనమ్మా నీ అమ్మ ఏం చేస్తుంది చెప్పాను కదా ఇంత మిర్చి పట్టుబడి సాయంత్రం వస్తానని చెప్పు రెడీగా ఉండమన్నారు అలాగే ఉంటారమ్మా అమ్మా అమ్మా ఆయన చూస్తే నాకు నాగమల్లి కోనలోన నక్కింది లేడి పూల, నాగమల్లి కోనలోన నక్కింది లేడి పూల, ఎర్రవేసి పట్టాలి. నాగమల్లి కోనలోన నక్కింది లేడి పూల, ఎర్రవేసి పట్టాలి. ఓయ్ పట్టడం వల్లే వీళ్ళంతా నేను అడుగుతారు వీళ్ళంతా నాకేమవుతారే నీకా నా దగ్గరికి వచ్చే వాళ్ళు నీకు ఏమవుతారా? నాన్న చూస్తారమ్మా అమ్మో ఇంతమంది నాన్నలే ఓడు మంది ఇంతమంది నాన్న వద్దాం నాకు ఏ ఏదో ఒక్క నాన్న చెప్పు డాడీ 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 పిలుచుకుంటాని మీ నాన్నతో చెప్పాలా? ఆయన చూస్తే నాకు ఎక్కలేని మూడు వచ్చేసిందమ్మా. ఎవరు అనుకుంటున్నావు? ఆడబాల వెంకటేశ్వరరావు గారు ఆయనే మీ నాన్న. ఆడవాళ్ళు వెంకటేశ్వరరావు గారా ఆ, అయితే ఆయన చెబుతావు నువ్వు. అందుకేనమ్మా ఇందాక నుంచి ఆడవాళ్ళు వెంకటేశ్వరరావు గారు ముక్కు కట్టుకుని చూస్తున్నా బుక్కటి గిలుతున్నా అవునమ్మా నీ ఆనవాళ్ళు ఆయనలో ఉన్నాయి కదా అందుకనే. అమ్మ అమ్మ ఓయ్. ముక్కుగా డాడీ డాడీ అని పిలుచుకుంటాను డబ్బులు ఇస్తారేమో పిలు. డాడీ ఓయ్. డాడీ పప్పులు కొనుక్కుంటాను డబ్బులు డాడీ డాడీ అమ్మా, డాడీ పప్ప కొనుక్కుంటాను పిలుస్తున్నావే, ఈ పులుసు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిందనుకో ఆయన పులుసు మొత్తం లాగేస్తారు. అమ్మోయ్, అయినా ఆయన ఏమో చిన్న కుర్రాడు అనుకుంటున్నామేమో, ఏం చేస్తారు అనుకుంటున్నామేమో. అమ్మ ఏం చేస్తావు? తొక్కుడు పిల్ల తోలుకోమంటే వరుస పెట్టి అడిగేస్తారే వెంకటేశ్వరరావు గారు ఆయన గురించి పడకమ్మా. ఆటలు నాకు తెలియదు కదమ్మా అమ్మా ఇంకా బజార్లో విశేషాలు ఏమిటి? అమ్మా మరి బజార్లో నేను వస్తుంటే అక్కడ అమ్మవారి గుడి ఉంది కదా ఏంటి పేరు? కొండల అమ్మవారి గుడి దగ్గర పూజారి గారు చిత్రాయి రావే అన్నారు వెళ్ళనా ఇంత పెద్ద నా చేతిలో పెట్టి పండిస్తాను మీ అమ్మ రమ్మని అన్నారు పండించి ఇచ్చి ఇచ్చి పండిపోయాడు పూజారి. ఇంకేమిస్తాడమ్మా నాకు పండు నీకు చెప్తా. అమ్మాయి ఏంటండి అరటిపండు 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 ఇచ్చి 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 పండిపోయాడే. గట్టిగా నాకు ఇచ్చి మెత్తగా అరటిపండు నీకు ఇచ్చాడమ్మా. ఆయన దగ్గర చాలా స్వార్థం ఉందమ్మో ఏంటి మైకులేదే మాకు కరెంట్ కాకపోతే పని చేయట్లా. హలో అమ్మా ఓయ్ మరి అడగ వెంకటేశ్వర గారు ఒకసారి డాడీ డాడీ అనిపించుకుని ఒకసారి దర్శనం ఇవ్వండి డాడీ 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 ఓయ్ ఛీ ఛీ ఓయ్ ఏమైంది? అలా కొడతాడు ముద్దుగా డాడీ డాడీ. పట్టుకోదండి డాడీ డాడీ పిలిచాలంటే పసులు లాగేస్తారు. అవునా ఆయన అలా బిట్టి ఆయన కాదు నీకు లాగేస్తారా నీకు భయంతో తెలియదండి అవునే అమ్మా ఓయ్ అది సరే కానీ మన ఇంటికి పెద్ద పెద్ద అందరూ వస్తున్నారు కదా వాళ్ళని ఎలా పిలవాలి ఒకసారి చెప్పి చూడు 1 2 3 4 5 అక్కడ మొత్తం ఉన్నదే అంతేనా వాళ్ళు ఈ 5 నా ఖాతాలు అన్నమాట. అవునా వాళ్ళు వచ్చారనుకో రండి నాన్నగారండి, రండి బాబాయ్ గారండి, రండి పెద్ద నాన్నగారండి అని పిలవాలి. అలాగేనమ్మా రెండు నాన్నగారు రెండు పెద్ద చాలా బాగుంది. ఇక పక్కన ఉన్నాయే 1 2 3 4 ఇవన్నీ అక్కయ్య ఖాతాలు అన్నమాట. అమ్మో పుల్లెట్టు బండి చెప్తారు వాళ్ళంతాను హాయ్ బాబా వస్తావా? అక్క చెప్పనా
నాకు డబ్బులు ఇస్తావా బూటి పిల్ల అడుకోవచ్చా అని తెలియదు. హాయ్ బాబు గారు, బాగున్నారా? రండి, మాకు మిమ్మల్ని అడుగుతుంది. అమ్మా చాలా బాగుంది. ఇన్ని పిచ్చి పిలుసు వేసిన ప్రాణం తీసేస్తున్నావు కదా. ఒకవేళ కర్మదలకి మిక్కరేసుకుని కూడా వచ్చారనుకో వాడిని ఏమైనా ఉంటుంది నాకు తెలిసే నేను చూస్తాను చూడు. రండి తమ్ముళ్ళు, అమ్మ కడుపు మారిపోను, నీ సెలసు పగిలిపోను, నా అంశం నాలుగు రకం పీకయ్యా అన్నదప్పుడు మనకి వరుస మనకు వచ్చిరాది. రే బావా అమ్మా బావా అంటే పడిపోతున్నాడే. 5 వచ్చేస్తారమ్మా వెంటనే పుట్టకాలు పిల్లలు అమ్మ బాబు చిన్నప్పుడు నేను చేస్తుంది అన్నమైతే వెళ్ళిపోతారమ్మా రెండు. ఆ చిన్న మొత్తం బాగా లేపు నిలబెట్టా లేదు మళ్ళీ ఊడిపోయి అమ్మా సరే కానీ నేను వస్తుంటే మన వీధి కుమ్మలు ఎవరు సుబ్బారావు గారంట నల్లగా ఉన్నారట. ఆయన నా వంక పై నుంచి పై నుంచి కిందకి జగదిగా చూసేదేమన్నా చేశారా? నేను చేయలేదు. నన్ను వీడు 20 సంవత్సరాల నుంచి నన్ను ఏమీ చేయలేక నా దగ్గరికి రావడం నా పడిపోవడం తప్ప ఏం చేస్తాడు వీడు కొట్టు గోబరు కొట్టాడు. వాళ్ళ నాన్న అడుగుకు వచ్చేవాడమ్మా. అమ్మా వాళ్ళ నాన్న కూడా మన ఇంటికి వచ్చేవారా? చెప్పానా అమ్మా ఒకసారి 100 సార్లు వచ్చి వచ్చిన దగ్గరికి. అవును బాలుగాలు వచ్చేసిందమ్మా నా దగ్గరికి వచ్చి ఇంత లావ్ అయిపోయింది కాదు బాలుగాలు అయిపోయినా మరి వచ్చేసాడు బాలుగాలు. అవునమ్మా అమ్మా మరి ఆయన అక్కడ అడిగారమ్మా అక్కని ఏం చెప్పావమ్మా? మేడ మీద గడ్డ ఎలా కలుసుకెళ్ళి చెప్పేశానమ్మా. ఎంత మంచి పెట్టేసావమ్మా. అమ్మా అమ్మా ముందు అక్కడి పిలవాలా దాన్ని ఒప్పించాలా తర్వాత చంద్రబాబు గారు తీసుకెళ్తాం. అలాగే అమ్మ పిలుస్తుంది. పక్కన నుంచి అప్పుడు పైకి వెళ్ళినట్లు శక్తిబాబు వాకిట్లో ఉన్నాడమ్మా. నా మాట మీరు ఒప్పుకోవే. అమ్మా నేను ఈ పాడు వృత్తి చేయలేనమ్మా. ఇది పాడు వృత్తి ఉంటే మా పాడికుండలు అంటే మన కుల వృత్తి కదమ్మా. నువ్వు వెళ్ళినా చెప్పు నా మనసు ఆ శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించాను. అలాగేనమ్మా నీ మనసు కృష్ణకి ఇచ్చేవి ఈ శరీరాన్ని నేను నమ్ముకుంటా. నా మాట మీరు ఒప్పుకోవే. నువ్వు వెళ్ళినా చెప్పమ్మా. నీ మాట నేను వినలేనమ్మా. ఏంటి చేతనమ్మా? అమ్మా కృష్ణ భగవానుడికి అంకితం చేసేసావా? అమ్మా ఒక మాట చెప్పు. నువ్వు నన్ను కన్నావా కొన్నావా? అమ్మా ఎంత మాట. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని కన్నావా కొన్నావా? కన్న తల్లివా సాయిదానివా? అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత వాత్సల్యం చూపిస్తున్నావమ్మా. ఒక్క విషయం తెలుసమ్మా నీకు. కాలే కడుపు కోసం సిగ్గు లజ్జ అభిమానం వదిలి శరీరం నమ్ముకుంటే మన దగ్గర కూడా లంచాల కోసం చేతులు వచ్చే మనుషులు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళకంటే కాడి పని చేస్తున్నామా? కాయ కట్టు చేసేవాడు కడుపు కొట్టాలనే కక్కుతు బుద్ధితో కోటీశ్వరుడు సైతం కోటా బియ్యం కోసం కీలను వచ్చిన రోజులమ్మాయికి వాళ్ళకంటే పనికి మనం పని చేస్తున్నామా? కలవాడు కామదాహం తెచ్చుకున్నాడు మన జీవితాల్లో వెలకట్టి వీధులు పని చేసి విసిరేశారు. అలా వీధుల వాళ్ళ జీవితంలో వాగ్దానం చేసే ఏ ఒక్కనాడు ముందుకు వచ్చి నీ మెడలో తాళి కడతానేమో, నీ నాలుగా స్వీకరించి సంఘంలో తీసుకెళ్తానేమో బాగా బాగా ఆలోచించుకొని
అందుకని మా డబ్బున్న వాడిని వల్ల వేసుకో, పదవి అధికారులను చుట్టూ తిప్పుకో. అప్పుడే ఈ లోకం నీకు బ్రహ్మరథం పడుతుంది. నా మాట వింటాలి. నువ్వేనా చెప్పు, నీ మాట నేను వినను. అమ్మా అది చచ్చిపోతే నా పెళ్ళి ఎవరు చేస్తారు? అమ్మా భోజనం కూడా పెడతారా? నా అడవాల వెంకటేశ్వరుడు కాదండి, కథలు రాసుకున్నాను. శనిబాబు తీసుకొస్తాను. ఈ లోపల దీనికి మంచి మంచి మాటలు చెప్పి పుస్తకం తీసుకున్నారు. ఆగవే పక్క చేయను నేర్చుకుంటే ఎందుకు అప్పుడు ఇబ్బంది పడతావు? కూడలు గడుపుతుంది. ఆ పని అయితే నాకు చెప్పవే, నేను నేను వస్తాను. అవునమ్మా అలాగా ముందు చెప్పినట్టు తింటాను. చెప్పేవారు మరేం చేయను. చెప్పకపోతే మా అమ్మ కోరుతుంది. చెప్తేనమ్మా నువ్వు బాధపడతావు. అది నాకు ముద్దు కూడా పెట్టదు. అలాగేనక్క నువ్వు జాగ్రత్త. వేణుగోపాల, ఏమిటి పాడు వృత్తి? మసల వలయువాని మదికెక్కునట్లాడి పడునే పొడుగాక పైక మూరక ఎత్తినందులకు ఏమైనా గతి అటా ఇటా ఎటు నీ అమ్మ గడుపు మాడ చప్పులు తలుపుతారు. రావుతున్నారు. ఏయ్ నేను అంతేస్తా, నేను ఎక్కువను. అక్కడ మాట్లాడింది ఒకటి, ఇక్కడ మాట్లాడింది ఈడియట్ రాస్కల్ స్కౌండర్లు ముందా పడక. నువ్వు కత్తితో పడితే నేను కాటా ముళ్ళుతో పడుతా. ఈడియట్ దయచేయండి.
లతప్ప ఓయ్ కోడెవడి వాడు వాడు మధ్యలో సుబ్బారెడ్డి డాఫర్ అండి. మధ్యలో సుబ్బారెడ్డి డాఫరమంటా కొడుక డాఫరమంటా కొడుక ఏం చేస్తాడండి? ఏముందయ్యా రంగనాయకింటికి వచ్చేవాళ్ళు మా ఇంటికి వచ్చారు రంగనాయకింటికి తారుకుంటారండి. అంటే వాడు తార్పుడు మంటా కొడుకు అన్నమాట. పెద్ద రౌడీ కూడానండి. లతప్ప ఓయ్ రౌడీ అంటున్నావు, లైట్ గా తింటేవాడు స్ట్రాంగ్ గా కొట్టేవాడా? బాగా కొట్టేవాడండి. అప్పుడే కొడతాడు, అప్పుడెప్పుడు కొడుతుంటాడా? అప్పుడే కొడతాడండి. చెప్పు కొడుతుంటాడా? చెప్పకుండా కొడుతుంటాడా? చెప్పు తీసుకుని కొడతాడండి. సాసి కొడతాడా? సరిసి పెట్టి కొడుతుంటాడా? చాచి కొడతాడండి. లతప్ప నిలబడ్డవాడు కొడతాడా? నిద్రపోయాడు కొడతాడా? నిలబడ్డ వాళ్ళే. లతప్ప క్లారిటీకి ఇప్పుడు ఎంత మందిని కొట్టుంటాడంట? ఎత్తి తీసుకుంటా 10 మందిని ఏకబట్టి కొట్టాడండి. 10 మందిని కొట్టాడా? లతప్ప చిన్న రిక్వెస్ట్, 10 మందిని పడుకోబెట్టే కొట్టేవాడా, ఒంగోబెట్టి కొట్టేవాడా? రాష్ట్రంలోకి తీసుకెళ్ళి కొట్టాడండి. లతప్ప ఆ రౌడీ ఉండా కొడుకు నా జోలికి రాకుండా ఉండాలంటే నేనేమన్నా రొక్కం డబ్బులు ఇచ్చుకోవాలా? మరి ఇచ్చుకోకపోతే ఉడుకుంటాడు వాడు. 10 రూపాయలు తీసుకొని ముఖాన్ని మారేస్తే 10 మాసాల వరకు మీ వంక కన్నెత్తి కూడా చూడండి. అంటే అంటే నా దేహం నేను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాడికి 10 రూపాయలు కొట్టాలి. చిన్న అడ్జస్ట్మెంట్, చిన్న అడ్జస్ట్మెంట్. ఆడికి 10 రూపాయలు కొట్టాలన్నా కదా, 9 రూపాయలు 30 అయితే పుచ్చుకోవడం పుచ్చుకోడండి. ముక్కు మంది బుద్ధి పని వస్తుందండి వాడు. ఈడు వాడు కాదు, మరి మీడెవడు? ఈడు రెచ్చావాడు. వాడితో మీ కూడా ఎందుకో? నేను కావాలని పెట్టుకుంటానేంటి? తప్ప మా కంట్రీ నుంచి మీ కంట్రీ రావటానికి అంటే ఏంటయ్యా? ఓహో ఈ ముండకే ఇంగ్లీష్ రాదనుకుంటానండి. లతప్ప మా ఊరు నుంచి మీ ఊరు రావటానికే ఈ ఊరు ఆటో కుర్రాడు ఎవరంటే పోతుమూడి నాగరాజు గారి దగ్గరికి వెళ్ళి కిరాయికి వస్తావా అని అడిగాను. అది అమలాపురం పాత బస్ స్టాండ్ నైట్ అంతా డ్యూటీ చేశాను, గేర్ బాక్స్ తగిలిపోయి మొత్తం కారిపోయింది అన్నాడు. ఆయిల్ ఆయిల్. ఆ తర్వాత ఈ పోచర్లప్పుడు ఊరు శివర రిక్షావాడు రిక్షాలో 2 కోళ్ళు దండి పెట్టుకుని నిద్రపోతున్నాడు. దగ్గరికి వెళ్ళి రిక్షా డ్రైవర్ గారు అని లేకొట్టా. గుర్తుమయ్యా, ఎప్పుడైనా ఎక్కడైనా రిక్షా కొని పట్టుకుని ఏమంటే రిక్షా డ్రైవర్ గారు అంటే విన్నామా కన్నామా? తప్ప మరి ఓట్లు అడిగేటప్పుడు రాజకీయ నాయకులు రోడ్లు ఉడుచుకునేవాడిని, అంట్లు తోముకునేవాడిని, బట్టలు ఉతుక్కునేవాడిని, అందరి దగ్గరికి వెళ్ళి సంస్కారంగా వంగుందన్న పెడతారు. ఎందుకు? అది ఎలక్షన్ అండి. అది ఎలక్షన్ లో ఈ కనెక్షన్ ఎత్తు మాంపుడు కనెక్షన్ లో ఆ రిక్షావాడు తోటి శ్రీహరింటికి వస్తావు అని అడిగా. ఏమన్నాడు? వాడు కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి 10 అడిగాడు. అది మరి మీరైతే ఇస్తానన్నారు. నేను పావలా ఇస్తానన్నా. బాబు 32 రూపాయలు ఉంటేనే సగం లాగేసాడా? దేనికి? 10 రూపాయలు ఎక్కడ, పాసలో ఎక్కడయ్యా? నీ అమ్మ గడుపు మాడ పావలా నుంచి పొనాదేస్తేనే 10 అవుద్ది. నాకు తెలియదులే. వాడిని కింద మీద పెట్టి 3 రూపాయలకి సెట్ చేశా. తర్వాత ఆయన ఎక్కేటప్పుడు నా బరువు సరువు చూసుకోవాలి కానీ తీర ఎక్కాక సగం వచ్చాక అబ్బా శెట్టి గారు చాలా బరువుగా ఉన్నారు, అర్జెంట్ గా దిగిపోమంటే ఎక్కిన తర్వాత మధ్యలో దిగిపోమంటే ఎవడల్లా దిగిపోతాడండి? దిగిపోవాలండి. తప్ప వాడు తొక్కి 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 సరిగ్గా నీ గుమ్మం కాడికి వచ్చాక నీ హౌస్ ఎంక, నా ఫేస్ ఎంక, నీ హౌస్ ఎంక, నా ఫేస్ ఎంక ఎగాదగా చూసి అక్కడ 3 రూపాయలకి మాట్లాడుకుని నీ దగ్గరకు వచ్చాక 3 నెంబర్ ఉంటాడు ముండా కొడుకు. ఆ ఈడియట్, ఆ రాస్కెల్, ఆ స్కౌట్, ఆ ఇంటర్నేషనల్ వాడు పెట్టాడని చూసిరానా? వాడు ఉన్నాడంటారా? మా గురువు గారు ఉన్నాడంటారా? ఉన్నాడంటారా? వాడు వెళ్ళిపోయాడండి. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఆ చీకట్లో ఉన్నాడే చూసావా? చూశాను. అందులో ఉన్నాడు లేదు. వాడు అలా వెళ్ళాడు కనుక నేను అలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. బాబు నాకు తెలియగలుగుతాను. ఈ లావు కలెబరాన్ని ఈ సులభం అనుకుంటూ అక్కడి నుంచి లాక్కొచ్చారు కదా, 1 రూపాయి ఇప్పిస్తుంది.
పోతుంది కదా. ఎంత లావు కడేబారని ఈసులోమంట ఈడ్చుకొచ్చాడా, లేకపోతే సగం కడేబారని ఈ పాచర్లు కూడా ఊరు చివర ఇడిచిపెట్టి రమ్మంట. అలాగే ఎందుకంటానండి, వాడు కష్టపడ్డాడు కదా అంటున్నా. ఆడు కష్టపడ్డాడా, మేము బట్టి కష్టపడలేదు ఏంటండి. కష్టపడ్డా ఆడి రిక్షాలో ఎక్కించుకుని రిక్షాలో మనం తొక్కుతుంటే మరి జారిపోతే మరి చేతితో కూర్చున్నా. ఏం జారిపోతాయి? గుండెలు 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 గుండెలు. అయినా డబ్బంటే లక్ష్యం లేదు కనుకనే మిమ్మల్ని సత్యనాడు సంబాలేసి తీసుకెళ్తారు. అబ్బో మాకు చందాలు ఇస్తారు. అదే మీకు చచ్చిన తర్వాత ఏ గొడ్ల తోటలు లాగేసి ఆ వెండి దగ్గరికి కరగట్టి రోడ్లోకి వచ్చి కానీ గొప్పమందండి మీ ప్రాణం. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. పెద్దదంతా బాధ ఎందుకు? ఆహా ఓహో లత్తప్ప ఎట్టుండి ఎట్టుండి ఎట్టుండు లత్తప్ప. ఏం ఇంప్రూవ్మెంట్, ఏం డెవలప్మెంట్, మంచి డీసెంట్రీగా ఉంది. ఈ హౌస్ బిల్డింగ్ ఎవరిది? మందే. అమ్మ నీ అమ్మ మనదేనని ఎంత గౌరవంగా మాట్లాడుతుంది. మొన్న వరుసలు కలిపేస్తుంది, సంవత్సరాలు పాటు చేసేస్తుందండి. అవునండి, నీకు మాకు చాలా దగ్గర సంబంధాలు పోలికి ఉన్నాయి కదా. అవునవును లత్తప్ప, నేను ఎప్పుడు బయట చూసుకోవడం లోపల ఎప్పుడు చూడలే. లత్తప్ప, ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరు చేశారు? అమలాపురం ఇంజనీర్ గారు గీశారండి. అమలాపురం ఇంజనీర్ గారు గీసారా? మీరు అమలాపురం వెళ్ళి గీయించుకున్నారా? అమలాపురం నుంచి వచ్చి గీసి పెట్టాడా? నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఎంతలు పెద్దవారికైనా గొప్పవారికైనా మేము వ్యక్తీకరణ చేసేవారంతా మా మమ్మీలో వాడుకోవాల్సిందేనండి. అవునులే, మీరు కబురు పెట్టినా పెట్టకపోయినా మినిస్టర్లు అందరూ మీటింగ్ ఆపేసేసి మీ పనులు చేసి పెట్టేస్తున్నారు. అది మేము ఎన్నిసార్లు వెళ్ళినా మన దగ్గరికి రావట్లేదు, అసలు వేకెన్సీ ఉండట్లేదు. తప్ప ఇట్టుండి ఎట్టుండి ఇట్టుండు తప్ప. ఆహా, బిల్డింగ్ అంతా బాగానే కట్టించావు. మంచి మంచి లావుపడి దూలాలు కూడా వేయించావే. అవునండి, మీలాంటి పెద్దవాళ్ళు దాత వేసారండి. ఏంటి ఈ దూలాలు ఈ ఊరు దాతలు వేయించారా? ఊరు దాతలే మహానుభావులు. ఈ దూలం ఎవరు వేయించారు? మహానుభావుడు అండి, బలంగా ఉంటారు. గుండాబతులు శ్రీమూర్తులు గారండి. గుండాబత్తులు తిమూర్తులు గారా? ఏంటి ఈ దూలం? మహానుభావుడు గుండాబత్తులు తిమూర్తులు గారు దూలాలు కూడా దానాలు చేసేస్తున్నాడు ఆయన మాట. లత్తప్ప ఇటు లత్తప్ప, మరి ఈ దూలం ఎవరు వేయించారు? అదే ఆకుల వీరరాఘవులు గారు వేయించిన దూలం అండి. అది ఎవరు? ఆకుల వీరరాఘవులు గారు. ఆకులు వీరరాఘవులు గారు ఆయన వేయించారు ఈ దూలం. అవునండి. ఆకులు వీరరాఘవులు గారు మీరు సిగ్గుపోకలు అయిపోయి వీడు అందం పందరు వెళ్ళిపోను. ఆకులు వీరరాఘవులు గారు దూలం అలా శివరాలో వంగిపోయింది. ఏంటైంది? ఏం చెప్పంటావయ్యా, వద్దు వద్దని అంటూ ఉంటేనే పని పని ఇంట్లో కొంపలోకి వచ్చాడు. ఆయన వంగిపోయినా వేయించిన దూరం కూడా పెండి వచ్చేసిందండి. మహానుభావుడు వీరరాఘవులు గారు ఇచ్చినప్పుడు బాగానే ఉందండి. ఈ ముండ ఎంచుకున్నాకే వీరరాఘవులు గారు అలా వంగిపోయింది. చాలే ఉరుకోవయ్యా. లత్తప్ప, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే కంగారు పడుకో, నిమ్మల రామకృష్ణ గారు. ఆయన దూరం ఖాళీగా పడిపోయింది. మరి అది ఎక్కడ ఎంచుకుంటా? ఓ పని చేయమనండి, ఆకులు వీరరాఘవులు గారి దూరం వంగిపోయింది కదా, దాన్ని తీసుకెళ్ళి బోర్డు తగిలించమన్నాడు. ఆయనకి ఇది అభినయ సంబంధం పెట్టేసిందండి. ఈ ముండ ఎవరిని వదిలిపెట్టదు. ఈ ముండ కొంపలకు వచ్చి పడి ఉండిపోవాలి అందరూ. నిన్న ఒక మాట అడగమంటారు. అదేంటంటే ఇదిగా నిఘా 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 నల్లని గుడి సేవలు అంటే దూరం. మరి అది ఎక్కడ ఎంచుకుంటారు? మీరు పంపించారు కానీ నడి మధ్యన వేయించినట్టు మీ దూరం. ఆహా, సెంటర్ అంటే నాకు ఎంత ఇంట్రెస్ట్. సరిగ్గా సెంటర్ లో వాడేసుకుంది. ఆహా, లత్తప్ప ఏం లైటింగ్ పెట్టిచ్చేసావు, ఏం లైటింగ్ పెట్టించావు. ఇంట్లో లైటింగ్ లేదు, లైటింగ్ అంతా బయట పెట్టిచ్చేసావు. లత్తప్ప, కరెంట్ ఏం చేస్తుంది? కస్టమర్లు వచ్చేది కరెంట్ ఆగిపోతుందా? కరెంట్ ఆగిపోతే మీ వ్యాపారం అంతా చీకట్లోనే కదా. చాలా ఊరుకో,
వచ్చిన వాడు మొహం కనపడిపోతే పని ఏమన్నా ఆగిపోతుంది అయితే అంతేనంటవా? తప్ప ఒక పక్కన దేవుడు బొమ్మలు కనపడుతున్నాయి, ఒక పక్కన దేశ నాయకుల బొమ్మలు కనపడుతున్నాయి. ఎవరింటే ఎవరికి ఇష్టం? మా అమ్మాయికి వల్లమాలని దైవభక్తి అండి, అందుకే దేవుడి ఫోటోలన్నీ అక్కడ పెట్టా. నాకు మహత్యత దేశభక్తులండి, అందుకే దేశ నాయకుల ఫోటోలన్నీ ఈ పక్కన పెట్టా. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. అవునులే, దేశం బాగుంటేనే కానీ వ్యాపారం బాగుండేది. ఏ మూడు వచ్చాడు తప్ప మీరు వ్యాపారస్తులమే, మేము వ్యాపారస్తులమే. మీకు మూడే, మాకు మూడే. మీకు మూడు, మాకు మూడే. మీకు మూడు, మాకు మూడే. మీ వ్యాపారానికి 3 పనిముట్లు, మా వ్యాపారానికి 3 పనిముట్లే. తప్ప మా వ్యాపారం పనిముట్లు చెప్పమంటావా? మా వ్యాపారం పనిముట్లు చక్కిడి, పల్ల, రాళ్ళు. అదే మీ 3. మీకు సిగ్గుపోతులు అయిపోను. మీ తమ్ముడు మీ 3 పనిముట్లు దుప్పటే, తలగడే, మంచం. ఒకటే, 2 ముచ్చటగా 3 గదులు కనపడుతున్నాయి. 3 గదులు ఎవరెవరి? నాకు పంపలో ఎట్టుకుంటున్నామండి. నేను నా ఇద్దరు కూతురు మొత్తం 3 కదా, వరుసనే కట్టించానండి. ముచ్చటగా ఉన్న 3 గదుల్లోనూ ఇదిగో ఈ చివరి గది ఎవరిదే? చిన్నమ్మాయి చెప్తుందండి. చిన్నమ్మాయి చిత్రదా? మరి అమ్మాయి చిన్నదంటున్నావు కదా, చిన్నమ్మాయి చిత్రగది దూరం అయితే అంత ఎడులుపుగా ఉందేంటి? మీలాంటి పెంచి పళ్ళు అసలు ఎన్ని వస్తాయని ముందు జాగ్రత్తగా కట్టించానండి. మరి డోరు మూసేసే ఉంది, ఓపెనింగ్ కాలేదా? చిన్నపిల్ల కదయ్యా, 13 నా దగ్గర కాలక్షేపం చేస్తుందండి. ఇదిగో ఒక పని చేయి, ఓపెనింగ్ చేయాలంటే ఇది ముందు కంగారు పడబాక. ఆకులు వేరే రాఘవులు గారు ఆయనతో చేయించు ఓపెనింగ్లు. ఆయన ఓపెనింగ్లు చేసి 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 ఓపుకంతా పాడు చేసేసుకుంటున్నారు. లేకపోతే పని చేయి, అక్కడ కూర్చున్నారు చూసే కుర్రాళ్ళు, ఈ కుర్రాళ్ళతో ఎవడో ఒకరితో ఏం చేయొచ్చు ఓపెనింగ్. వాళ్ళు ఓపెనింగ్ అంటే చేతితో పట్టుకు తిరుగుతున్నారు. కత్తిరి 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 వదిలే లతప్ప. ఇదిగో ఈ మధ్యగది ఎవరిదే? మై డియర్ చిత్ర. నా మైడియర్, నా మైడియర్, నా చింతామణి, నా మడిది. అదిగో నేను చింతామణి గుమ్మం కాడికి వెళ్ళి చూసామంటావా? అసలు అట్లా మనకు గాలి వస్తుంది. 60 years అయిపోయింది. కంగారు పడబాక. ఎవరో నేను ఎలకెత్తి ఎవరో ఎవరు కొట్టారు? ఎవరు పట్టలేదా? సరే ఈయన ఎవరైనా మండపేట తీసుకొచ్చారండి, వరహాలరావు. అంతే నేను ఎదరంతా మీరు వెనక కొడుకున్న పని పని వీళ్ళిద్దరికి వెనక కొట్టుడు పని అనమాట. ఈ కుర్రోడు ఎవరా? ఈ కుర్రోడు నాగబాబా సామ్రాట్. ఆహా, కుర్రోడు మంచి నైస్గా ఉన్నాడు కదా. సరే డాక్టర్ గారు సరే ఒకసారి నువ్వు చెప్తా కంగారు పడబాక, ఇంకా టైం ఉందా చెప్తా. నేను అర్థం ఈసారి హలో. అమ్మాయి గుమ్మం కాడికి వెళ్ళేసరికి కాళ్ళు చేతులు వణిపోతాయండి.
మీలాంటి గొప్ప వాళ్ళు భాగ్యవంతులు వస్తారు కదా అని అమ్మాయి గట్టి మట్టుకు ఏసీ చేయించారండి. అమ్మాయి గదికి ఏసీ చేయించేవా? ఆ గది మట్టుకే చేయించేవా? మొత్తం చేయించేవా? మీ దయ్యంతో ఇంటి మొత్తానికి చేయించుకుంటానండి. నా దయింటే మొత్తం చేయించుకుంటావా? ఏమండి తేరగా వస్తే మరుగు దుడ్డులు కూడా చేయించుకుంటానండి. అభ్యంతరమా? ఏమండి దీని ఇల్లు నేను ఏసీ చేయించాను అనుకోండి, దీని ఇల్లంతా ఏసీ, ఆ తర్వాత నాకు కోసి మీరు చివరికి మిగిలిపోతే కోసే తప్ప ఓయ్ లోపల ఈ మధ్య అమ్మాయికి సంగీతం పట్టుకుంటామండి. ఏ వయసు రా వాయించండి. ఆహా సంగీత సాంప్రదాయం మీరు బ్రహ్మాండంగా వాయించాడు. మాస్టర్ ఆయన పెట్టేవా? బంగారులో మాస్టర్ని పెట్టానయ్యా. సంగీత సామ్రాట్ స్వరబ్రహ్మ. కళామాలు కళాపక్షులు ఒక మిత్రులు నాకు నుంచి 100 రూపాయలు కనుక ఇచ్చారు. వారికి ఇదే నా కళాభివందనాలు. బాణ వెంకట్రావు గారు థ్యాంక్ యూ. తప్ప ఓయ్ సంగీత సామ్రాట్ స్వరబ్రహ్మ వరహర్ మాస్టర్ గారు మహానుభావుడు. ఎన్ని పెట్లు వాయించేశాడు ఆయన. అవునండి, వాయించి ఓపికంతా పడకు. ఆయన ఈ మధ్యన సొంతంగా పెట్టి చేసుకున్నాడు. అవునండి, బయట పెట్టి వాయించాలంటే తప్ప ఓయ్ ఈ కుర్రోడు ఎవరు? కొత్త కుర్రోడు ఎవరున్నాడా? గురుగారండి మా అబ్బాయి నాగబాబు. నీకు రోజు వాయించేవాడు? నీకు రోజు వాయించేవాడు? నేను ఒకసారి వాయించమని చెప్పి నీ అమ్మ గడుపు మాడ ఏం కొట్టురా బాబా నీకు రోజు వాయించేవాడు కదా. నీకు అయిపోయింది కదా, నీకు అయిపోయాక కూడా కొడతాడండి. నాకు అయిపోయింది కొట్టేదండి. అయిపోయాక బాగా కొట్టోళ్ళు పని చేసుకున్నాను అనమాట. ఏదో ఒకసారి వాయించమ్మా. తరిగిడతో సత్త తరిగిడతో సత్త తరిగిడతో కనక జనత కనక జనత కనక జనత కనక జన కూడా నిర్జనం చేయాలి ఏం కొట్టుడు కొట్టారే బాబు. మంచి పనుడయ్యా, మంచి పనుడు. అందుకే చెవిటి కాసి లేకుండా మొహం తప్ప. మరి వరహాలు మాస్టర్ పెట్టి తీసుకున్నాడా? పెట్టి మాదేనండి. ఆయన పెట్టి వాయించలేదా? ఆయన ఇంటికాడ పెట్టేసాడు, బయట పెట్టి వాయించేస్తాడు. అవును, సంత కానించి వాయించాను అని తిరుగుతున్నాడు ఆయన పెట్టి తప్ప. ఆ గది అవుతుంది రాదేనండి. దాన్ని పరిశీలన చెప్తా. ఏమంటుందయ్యా? ఓ అన్నావు ముద్దీకుండా మూటంతా పీక్కుండా వెళ్ళయ్యా. ఏమైంది? నీ అమ్మ గడుపు మాడ గది నీదేనా? నాదే. ఇలా బూజెట్టిపోయి ఎలకలు చచ్చిపోయి కొంపోతున్నది. బూతులు వచ్చావు, మూతంతా పీక్కుంటున్నావు. బూజెట్టేసింది ప్రస్తుతం వాడకంలో కట్టుకుని బూజు కట్టేసింది. అంతేనంటావా? నీకు మోజు ఉన్నంత వరకు నీ బూజు దిలిపోయింది. అవును, నీ మోజు తీరిపోయింది, బూజు మిగిలిపోయింది. మరి బూజు
అయిపోయింది. మరి మోగు తీరాక మిగిలేదు పూజ. ఇదిగో పూజ ఎట్టేసింది, నువ్వేంటి అబ్బాయి పడబాక. నా కొట్లో కుర్రోడు ఉన్నాడు, వాడు పంపించమంటే పంపిస్తా. ఎలా ఉంటాడు? వాడు పొట్టోడు గట్టోడు మహా తెలివైన వాడు. ఏమిటా పొట్టి గట్టి మహా తెలివి? ఆడు పొడిగాంటి కర్రకే ఎదర కుచ్చు కట్టి ఈసారి వచ్చేప్పుడు వెంట పెట్టుకుంటా అలా చూపించుకుంటాను కానీ అలాగే ఏం చెప్పంటావయ్యా? ఉన్నదేదో చెప్పిన తప్ప. మొన్న మా అమ్మాయి మిమ్మల్ని పెళ్లి మీద చూసింది కండి. ఏంటి పెళ్లి మీద కచేరీలో చూసింది కండి. అమ్మాయి నన్ను చూసిందా? తప్ప అమ్మాయి నన్ను ఎదురుగా చూసిందా ఎనుగుగా చూసిందా? వెనక మేము ఎందుకు చూస్తామండి? మీలాంటి గొప్ప వాళ్ళు భాగ్యవంతులు ఎదురుగా నాట్యం చేస్తుంటాం మేము దేవదాసం కదండి. సరే సరస్వతి కానీ ఏమైందయ్యా? నీ అమ్మ గడుపు మాడ. అయ్యయ్యయ్యయ్యయ్య అసలు దానికే మోసం వచ్చేసింది. ఆయన అసలు బిగించినాడు, ఆయన ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు పని అవ్వట్లేదండి. అయ్యయ్యయ్యయ్య పెట్టు, బాగా పెట్టు, మంచి ఊపు రావాలి, పెట్టు. మంచి వయసులో ఉన్నాడు కుర్రాడు. ఎన్ని వైర్లు పెట్టుంటాడో ఆయన, ఎంతమందికి పెట్టుంటాడో. లట్టప్ప పైకి లేపా. ఇది భర్తగా చూసిన భంగిమండి. అంటే నువ్వు ఒంగుని చేసిందంత భంగివేనా? మరి అక్కడి నుంచి అమ్మాయి వచ్చేం చేసింది ఇంటికాడ? అక్కడ మిమ్మల్ని చూసిందా? ఇంకొచ్చి మంచి పెట్టేసిందండి. ఒకటే పల్లవంట నా చెట్టి మంచం మీద ఎగిరి పడుతుందండి పిల్ల. లట్టప్ప అమ్మాయి మంచం మీద ఎగిరి పడుతుందా? ఇదిగో మంచం కింద ఉంది, ఎవడ పొడుస్తున్నాడేమో, లేకపోతే పైన బరువు అయితే పని జరుగుతుంది. చాలాగా నన్ను చూసిందంటున్నావు కదా, చదువుకుని ఉంటుంది. మరి పోత వైద్యుడు చేపించావా? తీసుకెళ్ళానండి. అదే చెప్తున్నావు, భూత వైద్యుడు గాలి కానే కాదన్నాడయ్యా. మరి డాక్టర్ దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళానండి. ఏమన్నారా? అదే చెప్తున్నానయ్యా, డాక్టర్ బాబు అమ్మాయిని ఒక్కదాన్ని లోనికి తీసుకెళ్ళిపోయి తలుపేసేసి నన్ను బయట ఉండమన్నాడు. ఏమిటండి తప్ప? అమ్మాయి లోపల తీసుకెళ్తే అమ్మాయికి చేసేసారు, అమ్మాయికి చేసేసారు. ఏంటి అయిపోయింది పరీక్ష. చాలే ఊరుకోండి. ఆయన ఊరుకుంటూనే కనపడాను. కిటికీ కంపలో చూశానండి. ఏం చేశారు? ఆ డాక్టర్ బాబు అమ్మాయిని బల్ల మీద వెళ్ళకలా పడుకోబెట్టాడండి. బల్ల మీద వెళ్ళకలా పడుకోబెట్టే చేస్తారు. ఏమిటో పరీక్ష నాకేం తెలుసు అన్నట్టు మర్చానండి. ఆయన మెడలో ఎంత పొడవాటు విరేలాడుతుందండి. అదే తప్ప తెతస కోపు, అది ఎంత బాగుంటే అంత పెద్ద డాక్టర్ అన్నమాట. మరి చివరి బిళ్ళ ఆ బిళ్ళ తప్ప జబ్బు కనిపెట్టేది, జనాన్ని అభివృద్ధి పరిచేది, పంపలు కూల్చేసేది ఆ బిళ్ళే, ఆ బిళ్ళే, ఆ బిళ్ళే, ఆ బిళ్ళే, ఆ బిళ్ళే. ఆ డాక్టర్ బాబు ఏం చేశారనుకుంటున్నారు? ఆ బిళ్ళ తీసుకుని ఎక్కడెక్కడో పెట్టి రమ్మండి. డాక్టర్లు ఎక్కడైనా పెడతారు, అలా పెట్టేవంటే అడిగితే మాకు లైసెన్స్ ఉందంటారు. అవునండి. తర్వాత లేచిపోమన్నది ఏమిటయ్యా? అయిపోయాక వేసుకోమంటే ఏంటి? అలా ఏమల్లదు ఆయన. ఇది మరి ఏమి కాదు శ్రీహరి, వలపురం అని చెప్పారండి. అయితే లబ్బ పెట్టానమాట. లత్తప్ప నేను ఇంటికి వచ్చినాను చాలా మంది పడ్డానండి ప్రేమలో నేను ఇల్లు బయలుదేరినాను, చాలా మంచిదైంది. ఏమిటో అంతే వచ్చి మీ స్వర్గదారంలో పడ్డా. స్వర్గాల్లో తెలుగుంటూ వచ్చాడు బాబు. తమ దగ్గర ఉందా? ఏం మాట్లాడుతున్నావు? అది లేకుండా అలా వస్తాం ఏమిటంట? అది ఏమిటి అసలు? మనం వెంటే ఏంటి అనుకున్నాం, అది లేకుండా అలా వస్తామంట. ఏమన్నా ఏమిటది? ఏమిటది?
ఏమిటంటే చెప్పండి. మీరు ఏమని ఏదో అదే అంటే ఏదో మనం ఏదో అపార్థం చేస్తాం. సిగ్గుమాలిందండి. సిగ్గుమాలిందా? సిగ్గుమాలింది నా దగ్గర ఎక్కడ ఉంటుంది? సినిమా హాల్ దగ్గర ఉంటుంది. ఆయన సెటప్ ఎవరు, మైండ్ ఎవరు, బిజినెస్. డూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. బాబోయ్ రబ్బీస్. సిగ్గుమాలిందంటే సిగ్గుమాలింది. కారు దానికి అట్లాగా కరకరలాడిపోతుంది ఏంటయ్యా? మరి సిగ్గుమాలిందండి. నీ గురించి వచ్చానా మీ అమ్మాయి గురించి వచ్చానా? చుట్ట మొక్కండి. తప్ప నువ్వు చుట్టలు కాలుస్తావా? నిక్షేపంగా అప్పుడెప్పుడు కాలుస్తావా? ఈ ముందు ఎప్పుడు కాలుస్తూనే ఉంటది తప్ప. నాకు చుట్టభ్యాసం లేదు, పైపొచ్చి నాకు కాల్చదు. అయినా నువ్వు చుట్టగా వేసే దొండపండు లాంటి నీ పెదాలు నల్లబడిపోవు. అయ్యో ఇంకా నా పిల్లలకి ఎవరు చూస్తారా? ఏ ఊరుకోమంటుంటే కాడు రమ్మంటుంటేను. నీకు తగ్గవో నీకెవడో ఉంటాడు హార్మోనిస్ట్ వరహారావు గారు అంటాడు అన్న అబ్బాయి. అయితే సిగరెట్ ఇస్తా కాల్చుకో. నాకు వద్దండి. ఇది అట్లా చెప్తా, సిగరెట్ కాదు, ఫ్యాషన్ షో. నీకు ఈ సిగరెట్ కావాలా, ఈ సిగరెట్ కావాలా? ఇది అంటకుండా ఎగిలిపోతుంది, ఇది అంటిస్తే ఎగురుతుంది తప్ప. సిగరెట్ అంతా తెల్లగా ఉంటుంది, చివర మాత్రం ఎర్రుగా ఉంటుంది. నోట్లో పెట్టు, 2 దమ్ములు కొట్టు, నచ్చితే ఉంచుకో, నచ్చకపోతే నలపకుండా నాడు నాకు ఇచ్చేసి. నేను అసలు నలుపుడుగానండి, నాకు వద్దండి. అయితే నీకు తులం పడాల్సిందేనన్న. ఖచ్చితంగా. తమ్ముడు తీసుకో. తప్ప నువ్వు కంగారు పడబాక. ఎక్కడో పెట్టాను కంగారు పడబాక. అయిపోయింది అన్ని అయిపోయింది. వచ్చాడేమో నాకు కంగారు. మీ తమ్ముడు మీ అన్న ఎక్కడో పెట్టానబ్బా. మాస్టర్ 1 రూపాయి తప్పిస్తారా? నేను ఇంటికి వెళ్తా, మా కిరాణీ కొట్టుకాడికి వచ్చేకిస్తా. మా అబ్బాయి చెప్పబాకండి. ఉందలే, నా దగ్గరే ఉంది. తప్ప దీనికి మధ్యన గాడు ఉంటే 2 అతుక్కున్నాయేమనుకున్నాను. ఇదే గవర్నమెంట్ పెట్టి కాదులేండి. అంటే గాడి గవర్నమెంట్ వాళ్ళు పెట్టారా? ఇది మన తప్పు కాదనమాట. సరే పట్టు, తీసుకో. పెట్టలేదా? పెట్టలేదా? పెట్టావయ్యా. ఇది మొహం మండిపోను. నా దగ్గర ఉండిపోయింది. నేను పెట్టేశాను, మళ్ళీ కంగారులో పాల్గొన్నాను. ఈ మధ్యన పెట్టేస్తున్నాను అనుకున్నాను కానీ పెట్టట్లే. పెద్ద పెట్టులు కాదు. తీసుకో. అది రూపాయేనా? సరిగ్గా చూసావా? రూపాయి కదా. నాకు పాచర్లపూడి గ్రామంలో కొండాలమ్మ కమిటీ వద్ద, కమిటీ వారు మహానుభావులు చాలా మంది ఉన్నారు. నాకు రూపాయి ఖర్చు అయిపోయింది ఎప్పుడే ఇక్కడ. తప్ప అది రూపాయి కదా. ఆ రూపాయలు పావలా మీ చిన్నమ్మాయి చిత్రకిచ్చి ఏం చేసుకోమంటావు? 7 శనక్కాయలు కొనుక్కోమను, కొమ్మంకాయలు కూర్చోమను, ఒకడు కొట్టుకుంటూ నోట్లో వేసుకుంటూ, ఒకడు కొట్టుకుంటూ నోట్లో వేసుకుంటూ తింటూ ఉండమను. ఎవరన్నా నా గురించి అడిగితే పాకిస్తాన్ 12 వెళ్ళాడని చెప్తాను. పాకిస్తాన్ 12 వెళ్ళాడని చెప్తారు కానీ మా అమ్మాయిలు మాత్రం వేసరికాయ పప్పు వస్తుందండి. మరి ఏం తింటారండి? జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, అక్రూట్. పటాపట్ అంటే ఏ రకంగా అండి? అది కూడా తినే పప్పే. మేము మొన్న మద్రాసు వైద్యుడికి వెళ్తే కమిటీ వారు పెట్టారండి పటాపట్ పప్పు. రామ్ పెట్టాడు.
పట్ట రాము తెచ్చాడు. ఇది ఒక పప్పేనా? ఆ, ఇది ఒక పప్పు. పప్పే. పప్పు పప్పు. ఏం పప్పు అన్నా? పప్పు. ఏం పప్పు? పప్పు. పట్ట లటపట్ట. నీ అమ్మ గడుపు మాడ. ఆ పప్పులేక నా కొట్లోకి రాలా. ఏం చేయను? ఎదం చెందిన పొలం దక్కట్లేదు. మహానుభావుడు ఎంతో అభిమానంతో 5 రూపాయలు శుభం వరుడు మంచోడు బొమ్మల మహేశ్వరరావు గారు నన్ను నా కళను ప్రార్థించి 500 పైసలు చదివించారు. వారికి నా బాబాయ్ గారు ఇదిగో తీసుకో. ఓయ్, అయితే ఆ పప్పులకి నా కొట్టులోకి రాలా. నా కొట్లో ఉన్న పప్పులు పంపంటే పంపిస్తా. అలాగే బాబు. అలాగే బాబు రాసుకోనా? మరి మొట్టమొదటిసారి మీరు మా ఇంటికి వచ్చారు కదా, రాసుకుంటానండి ముందు. చెప్పు. కన్నెరకానికి వచ్చారు కదా, ఆగు. అయిపోయింది. ఆ చిత్రం కట్టేసిందేమో. ఎట్లుండు తమ్ముడు? నీకు ఇంకో ఇన్న కన్నా ఉన్నదని దగ్గర నీ ఇంక అయిపోయిందా? 60 సంవత్సరాలు నా ఇంకో అయిపోయింది, 20 సంవత్సరాలు నీ ఇంకో అయిపోయింది. ఈ స్టార్టింగ్ డబ్బులు రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్. రాస్తా చెప్పు బాబు. మరి కన్నెరకానికి వచ్చి కావాల్సినవి ఏమిటి? చెప్పు. పసుపు, కుంకుమ, హారతి అగ్రహాలు కావాలి కదా, ముందు రాయండి. ఎంత? పసుపు ఎంత? 5 రూపాయలదండి. 5 రూపాయలదే. 5 రూపాయలు పసుపా? ఏంటంత సీపా? చీపేనండి. ఏదో మోపుగాడు కూర్చోని ఎంత సీపుగా అనుకోలేదు. 5 కిలోలు చెక్కట్టు అనుకోలేదు. ఎంత మేళ చెక్కట్టు అనుకోలేదు. 5 రూపాయలు పసుపు. ఇంకా రాశా. ఇదంత కుంకుమ. కుంకుమ అదంత? అదే 5. ఏదో దోశతో అన్నాడు సన్నకాడ. వాడికి 2-3 సార్లు వచ్చిపోయావుగా. 2 మాటలే ఉంది. 5 రూపాయలు మనమేంటి మన వ్యాపారం ఏంటి? మన 5కి సరే 5 రూపాయలు పసుపు, 5 రూపాయలు. తమ్ముడు బైకు 5 రూపాయలు పసుపు. ఇంకేంటి? హారతి కర్పూరం. ఇదంతివి? అది 3 రూపాయలే. ఇది మరీ పడిపోయిందిగా. 5 రూపాయలు పసుపు, 5 రూపాయలు పప్పు, 3 రూపాయలు ఆకుపడు. నీ అమ్మ గడుపు మాడ. అగరది ఈ మూడే ఇచ్చే ఊరుకో. తమ్ముడు నాగబాబు నేను అన్ని రూపాయలు చెప్తున్నా, ఏం చెప్పట్లేదు కదా. అదే బాగు 16 రూపాయలు అయింది ఇప్పుడు. అంతే 16 రూపాయలు అయింది. 16 రూపాయలు అంటే మనం ఏంటి? ఏం కావాలి అడుగుతారుగా. పప్పులు కావాలా? ఇక రాయండి. రాసుకో. పప్పులు కావాలా? ఇదిగో పప్పులు ఏ 100 గ్రాములో 50 గ్రాములు అడుగుద్ది. తప్ప పప్పులు అంతా చూసావా? పప్పులలో జీడిపప్పు ఎంత? 5 రూపాయలు 3 రూపాయలు